Good evening, everyone. We will start meet in 2 minutes. So, good evening, everyone. I'm Prasad, nutritionist by profession from Vijayawada. ఈరోజు ఈ జరగబోయే సెషన్కి ఐఎమ్ ద హోస్ట్. అందరూ ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మీటింగ్. అండ్ ఈరోజు మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఈ 1 hour, 1.5 hour వరకు మొబైల్ సైలెంట్లో పెట్టుకోవటం, ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్ అనిపించినవి నోట్ చేసుకోవడం కానీ, స్క్రీన్ షాట్ ఏమన్నా తీసుకోవడం కానీ. If you have any doubts, note it down. Lastly, you can ask those questions. Okay, because the person we have ఈ రోజు ఈ సెషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోయే పర్సన్ ప్రాబ్లీ మీరు చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ట్రీట్ చేసే డాక్టర్ కంటే కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న పర్సన్. షీ హ్యాస్ ఏ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ 10 years. సోనోగ్రాఫర్ వర్క్ చేశారు. ఓకే, అండ్ న్యూట్రిషనిస్ట్గా లాస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వైడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న దగ్గర నుంచి డయాబెటిక్, ఇలాంటి చాలా పెద్ద ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ, ఇలాంటి చాలా ఇష్యూస్ని సాల్వ్ చేసిన పర్సన్, వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. ఈరోజు మనకి డయాబెటిక్ గురించి, ద సైన్స్ బిహైండ్ ద డయాబెటిక్, ఏం జరుగుతుంది, దాన్ని రివర్స్ చేసే ప్రాసెస్ ఏంటి అనే సైన్స్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. సో లెట్స్ ఇన్వైట్ భారతి గోవర్ధన్ గారు ఫ్రమ్ నెల్లూరు to give information about diabetes. Thank you, madam. Welcome to Well Health Community webinar. Thank you so much, Prasad Garu. Thank you so much for your very warm welcome. Yeah, very good evening, one and all. Andarki namaste. So myself, Bharati Govardhan, senior wellness coach in Well Health Community. Prasad Garu cheppinatluga 15+ years of experience ni kaligi unnanu. And before that, already I came from a medical background. Akkada kuda 10+ years of experience undi. So total ga in health industry oka 25+ years of experience ni kaligi unnanu. So with that experience, I transformed hundreds of people health andi with the help of Well Health Community. So very warm welcome to you all into our Well Health Community. So before they get into the session, nenu ప్రెజెంటేషన్ మోడ్లోకి వస్తానండి. సో చాలా మంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో చాలా ఒక్క నిమిషం అండి, స్క్రీన్ షేరింగ్కి వెళ్తున్నాను. సో చాలా నౌవే డేస్ ఎలా అంటే డయాబెటీస్, ఇంట్లో మనకు పంచదార డబ్బా ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుందో అంత ఫ్రీక్వెంట్గా డయాబెటీస్ అనే మాటని మనం వింటూ ఉన్నాం. రైట్, నా స్క్రీన్ విజిబుల్ అండి? ఎస్. రైట్, సో డయాబెటీస్ ని మనం అంత ఎక్కువగా వింటా ఉన్నాము. సో మనము అసలు వాట్ ఈస్ డయాబెటీస్ అని తెలుసుకునే కంటే కూడా ముందు, ఇందాకటి నుంచి మేము వెల్ హెల్త్ కమ్యూనిటీ అని చెప్తా ఉన్నాం కదా. సో అసలు వాట్ ఈస్ వెల్ హెల్త్ కమ్యూనిటీ? వెల్ హెల్త్ కమ్యూనిటీ అనేది ఒక గ్లోబల్ ఆన్లైన్ వెల్నెస్ కమ్యూనిటీ అండి. సో లెడ్ బై ప్రామినెంట్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్స్, వెల్నెస్ కోచెస్,
అండ్ ఫిట్నెస్ ట్రైనర్స్ కలిసి కట్టుగా వర్క్ చేస్తున్నాం టు లివ్ ఏ హెల్దీ, హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ లైఫ్. సో వాట్ ఈస్ అవర్ మిషన్ అని అంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అరౌండ్ ద గ్లోబ్ టువర్డ్స్ దేర్ వెల్నెస్, అంటే డిసీజ్ ఫ్రీ వరల్డ్ ని క్రియేట్ చేయడం మా కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. వెరస్ విజన్ గనక తీసుకుంటే బై 2030 1 మిలియన్ పీపుల్ యొక్క హెల్త్ ని ఇంపాక్ట్ చేయడం మా విజన్. అందులో భాగంగానే ఈరోజు మేము డయాబెటిస్ రెమిషన్ అనేటువంటి సెషన్ ని కండక్ట్ చేస్తున్నాం. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లైక్ అవేర్నెస్ ఆన్ ఒబేసిటీ కావచ్చు, అవేర్నెస్ ఆన్ PCOD కావచ్చు, అవేర్నెస్ ఆన్ థైరాయిడ్ కావచ్చు, అవేర్నెస్ ఆన్ ఇన్ఫెర్టిలిటీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ సెషన్స్ ని వీఆర్ గివింగ్ టు ద సొసైటీ. అందులో భాగంగానే ఈరోజు మీరు ఈ డయాబెటిస్ రెమిషన్ సెషన్ ని అటెండ్ అవుతున్నారు. సో బీ అటెంటివ్ అండి, బీ ఓపెన్ మైండెడ్ అండ్ ఖచ్చితంగా అప్కమింగ్ 1 hour ని మీకోసం మీరు కేటాయించుకోండి. ఎవరో కాల్ చేస్తారనో, ఎవరితో మాట్లాడాలనో, వంటింట్లో ఏమైపోతుందనో, లేకపోతే పిల్లలు గోల్ చేస్తున్నారనో డోంట్ ఏమంటారు డిస్టర్బ్ అవ్వకండి. ఖచ్చితంగా బీ ఇన్ ప్లేస్, సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి ఫోన్ ని. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. మీ అటెంటివ్నెస్ అండ్ వీడియో ఆన్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అటెంటివ్ గా ఉండాలి అని కూడా మీకు అనిపిస్తుంది. సో దట్ ఖచ్చితంగా యూ కెన్ గెయిన్ ద నాలెడ్జ్ వాట్ యు నీడ్ రిగార్డింగ్ యువర్ హెల్త్, రైట్? సో యాక్చువల్ గా మనకు ఈ స్లైడ్ అర్థమైంది అని అంటే ఎంటైర్ సెషన్ మీకు అర్థమైనట్టేనండి. సో ఇక్కడ మన హెల్త్ అనేది ఒక కంఫర్ట్ జోన్ నుంచి మొదలవుతుంది, రైట్? సో అరౌండ్ ఒక 20-25 ఇయర్స్ వరకు కూడా మనం ఈ కంఫర్ట్ జోన్ లోనే ఉంటాం, న్యూట్రల్ గా ఉంటాం. సో రిగార్డింగ్ హెల్త్ మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. నాకు ఇది బాగాలేదు, అది బాగాలేనదే కంప్లైంట్స్ అస్సలు ఉండవు. సో ఇక్కడ ఖచ్చితంగా మనము పుట్టినప్పటి నుంచి కూడా డెఫినెట్ గా మన ఫుడ్ లో బ్యాలెన్స్ అనేది తక్కువే. సో కంపల్సరీగా మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషకాల లోపం అనేది క్వైట్ కామన్ గా ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది నవేడేస్ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ కి క్వైట్ కామన్ అసలు లేదు. చాలా వరకు చాలా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాము. సో హెల్త్ మీద ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ కలిగి ఉన్నామా అని అంటే నాట్ ఎట్ ఆల్, రైట్? సో ఈ న్యూట్రల్ జోన్ లో మనం తీసుకునేటువంటి నిర్ణయమే మనల్ని అటు పూర్ హెల్త్ కైనా ఇటు గుడ్ హెల్త్ కైనా తీసుకువెళ్తుంది. జనరల్ గా 100 మందిలో 90 మందికి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ ఉండదు. ఏదైతే అది అయ్యిందిలే, నాకు నా నాలుక ఇంపార్టెంట్, సో నా జిహ్వని నేను సాటిస్ఫై చేస్తే చాలు అన్న విధంగా మన హ్యాబిట్స్ ఉన్నాయి. సో ఆ హ్యాబిట్స్ వల్ల వాట్ హ్యాపనింగ్ అని అంటే వీఆర్ ప్రోనింగ్ టువర్డ్ పూర్ హెల్త్. సో డిసీజ్ డెవలపింగ్ కండిషన్ లోకి వెళ్తా ఉన్నాం. లైక్ సిమ్టమ్స్ మేబీ ఎట్లా అంటే మొదట హెయిర్ ఫాల్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేదా గ్రే హెయిర్ తో స్టార్ట్ అవుతుంది, లేదా డల్ స్కిన్ తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మెల్లగా 1 kg పెరిగాం, 2 kgలు పెరిగాం అని మెల్లగా కంప్లైంట్ రైజ్ అవుతూ ఉంటుంది. సో అలా మెల్లమెల్లగా మన సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం, దానికి మనం ఖచ్చితంగా కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కి వెళ్ళడం. మేబీ కొంతమంది డ్రగ్ థెరపీలో ఉంటారు. ఇంకొంత డ్రగ్ థెరపీ అంటే మెడిసిన్స్ అండి, మళ్ళీ ఇంకేదో డ్రగ్స్ అనుకోకండి, రైట్? అండ్ కొంతమంది సర్జరీ మోడ్లోకి వెళ్తారు. సో వాళ్ళ బాడీ నార్మల్ ఫంక్షనింగ్ ని కోల్పోతారు. సో డిసీజ్ డెవలపింగ్ కండిషన్ లోకి వెళ్తారు. ఇలాంటి మల్టిపుల్ కాంప్లికేషన్స్ వల్ల డిసీజ్ లోకి కూడా వెళ్ళిపోతారు. ఆ డిసీజ్ వల్ల వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కోల్పోతారు, వాళ్ళ పొటెన్షియాలిటీని కోల్పోతారు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనుల్ని చాలా లిమిట్ చేసేసుకుంటారు. ఈవెన్ ఆ డిసీజెస్ వాళ్ళకి మేబీ ప్రిమెచ్యూర్ డెత్ ని, అంటే వాళ్ళ 100 years ఆఫ్ లైఫ్ స్పాన్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేని విధంగా మేబీ ప్రిమెచ్యూర్ డెత్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య బాగా చూస్తున్నాం కదా, జస్ట్ 37 ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ కొలాప్స్డ్ అని వింటున్నామా? సో జస్ట్ 40 he underwent cancer, ఇలాంటివి వింటున్నామా? బికాస్ ఆఫ్ దట్ క్యాన్సర్ హీ లాస్ట్ హిజ్ లైఫ్ అని వింటూ ఉంటామా? సో కాబట్టి ఖచ్చితంగా మనం ఆ న్యూట్రల్ పాయింట్ లో నుంచి మనం తీసుకునేటువంటి నిర్ణయాలే
మనల్ని ఆరోగ్యం వైపు నడిపిస్తాయా, రోగం వైపు నడిపిస్తాయా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఆ న్యూట్రల్ పాయింట్లో మేబీ గమనించాం, అరే జుట్టు రాలడం మొదలైంది, స్కిన్ డల్ అవుతా ఉంది, కేజీ బరువు పెరిగిపోయాం, 2 కేజీలు పెరిగాం, సో అలర్ట్ అవ్వాలి, ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్ ఉంది అని అంటే ఆటోమేటిక్గా వాట్ హ్యాపన్స్, సో వెల్నెస్ కాన్షియస్ కలుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా మనం తినే ఆహారం మీద దృష్టి పెరుగుతుంది, కాస్త ఫిజికల్ యాక్టివిటీ మీద దృష్టి పెరుగుతుంది, అండ్ వెల్నెస్ అవేర్నెస్ ని పెంచుకుంటాం. సో దట్ మన వెల్నెస్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ వెల్నెస్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఆప్టిమల్ హెల్త్ లోకి నడిపిస్తుంది. సో ఇక్కడ మన వెల్ హెల్త్ కమ్యూనిటీ చేసేది కూడా ఏంటి అని అంటే ఆ న్యూట్రల్ పాయింట్ లో నుంచి మనం వెల్నెస్ జోన్ లోకి ఎలా వెళ్ళాలో గైడ్ చేసేదే మన వెల్ హెల్త్ కమ్యూనిటీ. సో డిసైడ్ యువర్ సెల్ఫ్, వెల్నెస్ కావాలా, ఇల్నెస్ కావాలా అనేది. సో మీకు వెల్నెస్ కావాలి అని అనుకుంటే బీ అటెంటివ్ ఫర్ ఫర్దర్ 30 minutes, రైట్? సో మనం చాలా మంది వింటుంటాం కదండి, ఆల్ ఆఫ్ ఎ సడన్, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ అటాక్ వచ్చింది, రాత్రి కూడా భోంచేశారు, ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేశారు, పడుకున్నారు, లేకలేదు. విన్నారు కదా? సో ఇవన్నీ జస్ట్ 1 day నిద్ర లేవగానే ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అనే అనుకునేందుకు లేదు. ఇయర్స్ ఆఫ్ పూర్ హెల్త్ హ్యాబిట్స్ వల్లనే ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో ఈ ఎపిడమిక్స్ లో కామన్ అండర్లైన్ కాజ్ ఏంటి ఇలాంటి సంఘటనలు జరగడానికి అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పి డాక్టర్ రేడీ స్ట్రాండ్, మోర్ దెన్ 40+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఎండి ఫిజిషియన్ చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది, రైట్? సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ అవర్ పూర్ డైటరీ హ్యాబిట్స్. మనం తినే ఆహారంలో బ్యాలెన్స్ లేకపోవడం, హై కార్బోహైడ్రేట్స్, లో ప్రోటీన్, హై ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండడం వల్ల మనకు ఆ పూర్ డైట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి దారి తీస్తుంది. వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీరు ఫర్దర్ స్లైడ్స్ లో తెలుసుకుంటారు. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉండదో మనం తిన్నటువంటి ఆహారాన్ని మనం ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. దానివల్ల మనకు ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లం రైజ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే ఇప్పుడు నవేడేస్ స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, దాన్ని మనం అవాయిడ్ చేయలేం, బట్ స్ట్రెస్ ని పాజిటివ్ గా ఓవర్కమ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో, నెగిటివ్ స్ట్రెస్, కార్టిజాల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఆ కార్టిజాల్ ఏం చేస్తుంది అని అంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకునేలాగా, దట్టు ఆ తీసుకున్నటువంటి క్యాలరీస్ మన పొట్ట చుట్టూ డిపాజిట్ అయ్యేలాగా మన బెల్లీ ఫ్యాట్ కి కారణం అవుతుంది. సో బెల్లీ ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్, రైట్? అండ్ పూర్ స్లీప్. ఖచ్చితంగా మనకు ప్రాపర్ స్లీప్ ఉంది అని అంటే డెఫినెట్ గా మనకున్నటువంటి ఇల్నెస్ ని 50% రిజాల్వ్ చేసుకోగలుగుతాం. 50%. నిద్రలోనే మన రోగం 50% నయం అయిపోతుంది. ఎప్పుడైతే మనం షార్ట్ స్లీప్ డ్యూరేషన్స్ ఎక్కువ కాలం ఫాలో అవుతాం అంటే సరే, జస్ట్ చాలా మంది చెప్తుంటారు కదా, దట్టు ఈ ఐటీ ఫీల్డ్ లో వాళ్ళు అసలు వాళ్ళ సర్కాడియం రిథమ్ ని భయంకరంగా బ్రేక్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే జస్ట్ వాళ్ళు నైట్ షిఫ్ట్స్ అని అసలు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు తినాలి అనేటువంటి సైకిల్ ని మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఈవెన్ ఇప్పుడు నవే డేస్ బికాస్ ఆఫ్ అవర్ మోడర్న్ లైఫ్ స్టైల్ గ్యాడ్జెట్స్ కి బాగా డిపెండ్ అయిపోయాము. సో ఆ గ్యాడ్జెట్స్ వల్ల కూడా వాట్ హ్యాపెనింగ్ అని అంటే వీఆర్ స్లీప్ డ్యూరేషన్ ని పోస్ట్పోన్ చేసేస్తా ఉన్నాం. తెలియకుండానే 12 1 గంట దాకా కూడా బ్రౌజ్ చేసుకుంటూ మన స్లీప్ క్వాలిటీని తగ్గించేసుకుంటూ ఉన్నాం. సో దట్ పూర్ స్లీప్ వాట్ కాజెస్ అని అంటే బెల్లీ ఫ్యాట్ కి దారి తీస్తుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కారణమవుతుంది. ఈవెన్ ఎక్సెస్ ఆల్కహాల్, ఎక్సెస్ స్మోకింగ్ అండ్ జెనెటిక్స్ ఆల్సో రీజన్స్ ఫర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్, రైట్? సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని సిండ్రోమెక్స్ అని కూడా అంటారు అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని కూడా అంటారు, రైట్? సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వాటిల్లో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అంతకు మించి కూడా ఉండొచ్చు.
రైట్. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్ట్ డిసీజెస్ రావచ్చు, అబ్నార్మల్ లిపిడ్ లెవెల్స్ లో లిపిడ్ ప్రాబ్లమ్ కలగవచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ రావచ్చు, డిమెన్షియా అంటే మతిమరుపు సమస్యలు కలగవచ్చు, క్యాన్సర్స్ రావచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ రావచ్చు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఎటువంటి దురలవాట్లు లేకపోయినా, ఆల్కహాల్ అంటే అలవాట్లు లేకపోయినా కూడా ఫ్యాటీ లివర్ కండిషన్ ని మనం ఫేస్ చేస్తూ ఉండవచ్చు. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళలో వీటిల్లో మినిమం 2 or 3 కలిగి ఉంటారు. రైట్. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ కండిషన్ ని కలిగి ఉంటామో వీటిల్లో ఇప్పుడు లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, లిపిడ్ ప్రాబ్లమ్స్ కానీ, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం కలిగి ఉంటామో ఏం చేస్తాం, దాన్ని డిసీజ్ అని అంటాం. సో లైక్ డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్, ఒబేసిటీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఫైబ్రోమయాల్జియా అంటే కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ కి సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటివి మనం కలిగి ఉన్నప్పుడు వాట్ వి ఫాలో అని అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ని ఫాలో అవుతాం. ఒకసారి ఆలోచించండి, పక్కన ఒక పెద్ద మొక్క కనిపిస్తా ఉంది, ట్రీ. సో ఆ ట్రీ భూమి నుంచి పైకి కనిపించాలి అని అంటే ఖచ్చితంగా కింద వేరు చాలా ఇంపార్టెంట్ కదా. వేరు ఎంత లోతుకి పాతుకుపోతూ ఉంటుందో చెట్టు పైకి అంత ఎక్కువగా ఎదుగుతూ ఉంటుంది. సో మనకు కనిపించేటువంటి ఆ చెట్టు, కాండము, ఆకులు, శాఖలు ఇవన్నీ కూడా డిసీజెస్ అని మనం అనుకుంటే, మన బాడీ ఆ చెట్టుని మన బాడీతో పోల్చుకుంటే ఆ పైకి కనిపించేటువంటి కాండము, కొమ్మలు, ఆకులు, కాయలు ఇవన్నీ కూడా డిసీజెస్ అని మనం అనుకుంటే, వాటన్నింటికి కూడా కారణం కింద ఉన్నటువంటి ఈ రూట్స్. సో ఈ రూట్స్ రూట్ కాజెస్. సో ఈ రూట్ కాజెస్ మేబీ ఇమ్యూన్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల కావచ్చు, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, అంటే మనం పుట్టుకతోనే మేబీ మనకు కొన్ని అవలోపాలు ఉండి ఉండవచ్చు, ఇన్ఫ్లమేటరీ ఇంబ్యాలెన్సెస్ అంటే మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ రేటు ఎక్కువగా ఉండి ఉండవచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండి ఉండవచ్చు, కెమికల్ ఎక్స్పోజర్ కి ఎక్కువగా ఉండడం వల్ల టాక్సిక్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండి ఉండవచ్చు, డైజెస్టివ్ ఇంబ్యాలెన్సెస్ ఉండి ఉండవచ్చు, అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అంటే సెల్యులార్ లెవెల్లో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉండి ఉండవచ్చు. దీస్ ఆర్ ద రూట్ కాజెస్ ఫర్ అవర్ డిసీజెస్. బట్ ఇన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ వాట్ వీఆర్ డూయింగ్, ఓన్లీ ఈ డిసీజెస్ యొక్క సిమ్టమ్స్ ని మనం ట్రీట్ చేస్తున్నాం విత్ మెడికేషన్. బట్ అలా మనము కేవలం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినంత కాలం మనకు ప్రాబ్లం రిజాల్వ్ అవుతుందా అని అంటే నో. అందుకే మనకు ఏం చెప్తుంది మెడికల్ హిస్టరీ, ఒకసారి డయాబెటీస్ వచ్చినా, ఒకసారి హార్ట్ డిసీజ్ వచ్చినా, ఒకసారి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దాన్ని రిజాల్వ్ చేయడం ఇంపాసిబుల్, ఇర్రివర్సిబుల్, ఈజ్ నాట్ పాసిబుల్. అది ప్రోగ్రెసివ్ లో ఉంటుందే కానీ రివర్సబుల్ కాదు అని చెప్తుంది మెడికల్ హిస్టరీ. రైట్. ఎందుకు అని అంటే వీఆర్ ట్రీటింగ్ ఓన్లీ ద సిమ్టమ్స్ కాబట్టి. వెరస్ ఫంక్షనల్ మెడిసిన్ రూట్ కాజ్ ఏంటి అని వెతుకుతుంది. సో రూట్ కాజ్ ని వెతికి ఐడెంటిఫై చేసి దాని మీద మనం వర్క్ చేస్తే డెఫినెట్ గా మన ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. వెరాస్ అవర్ వెల్ హెల్త్ కమ్యూనిటీ ఆల్సో ఫోకసెస్ ఆన్ అవర్ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో మనం ఇందాక దాకా ఏమనుకున్నాం, రూట్ కాజ్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అనుకున్నాం. సో వాట్ ఈస్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది ఫర్దర్ గా మనం తెలుసుకుంటాం. సో దట్ ఈస్ ద రూట్ కాజ్. ఇప్పుడు ఈ ఇమ్యూన్ ఇంబ్యాలెన్సెస్, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్, ఇన్ఫ్లమేటరీ ఇంబ్యాలెన్సెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కెమికల్ ఎక్స్పోజర్, డైజెస్టివ్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి దారి తీసేటువంటి అంశాలు. సో వీటి వల్ల మనకు ఈ డిసీజెస్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం వీటిల్ని కరెక్ట్ చేసుకుంటే తప్ప మన డిసీజ్ రివర్స్ కాదు. రైట్. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఖచ్చితంగా టైం టు టైం ఏదో ఒకటి ఆహారాన్ని ఇస్తూ ఉంటాం కదా మన బాడీకి. సో ఆ ఇచ్చిన ప్రతి ఆహారం కూడా మన స్టమక్ లోకి వెళ్ళి గ్లూకోజ్ గా మారుతుంది, డైజెస్ట్ అయ్యి. ఆ గ్లూకోజ్ తరువాత బ్లడ్ స్ట్రీమ్ లోకి, ఇంటెస్టైన్స్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి బ్లడ్ సెల్స్ ని రీచ్ అవ్వాలి. సో బ్లడ్ స్ట్రీమ్ లో నుంచి బ్లడ్ సెల్స్ లోకి వెళ్ళాలి అని అంటే మనకు ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ కావాలి.
ఆ ఇన్సులిన్ ని ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్, ఒక గ్లాండ్ ఇది. ఈ గ్లాండ్ లో బీటా సెల్స్ అనేటివి ఉంటాయి. ఆ బీటా సెల్స్ ఈ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ సెల్స్ ని, గ్లూకోజ్ మాలిక్యూల్స్ ని మనకు కణం దాకా తీసుకువెళ్ళి కణం యొక్క డోర్స్ ని ఓపెన్ చేసి, మన ఇంటికి డోర్స్ ఎలా ఉంటాయో కణానికి కూడా డోర్స్ ఉంటాయి సెక్యూరిటీ కోసం. సో అంటే ఫ్రీ రాడికల్స్, వ్యాధి కారకాలు దాని మీద దాడి చేయకోకుండా ఉండడానికి. సో ఈ ఇక్కడ ఇన్సులిన్ బ్లూ కలర్ అయితే గ్లూకోజ్ రెడ్ కలర్ గమనించుకోండి. సో ఈ బ్లూ కలర్ మాలిక్యూల్ వెళ్ళి, ఇన్సులిన్ మాలిక్యూల్ వెళ్ళి ఎప్పుడైతే సెల్ మెంబ్రేన్ యొక్క డోర్ మీద కీ లాగా పెట్టి ఓపెన్ అవుతుందో అప్పుడే అక్కడ డోర్స్ ఓపెన్ అవడం, గ్లూకోజ్ మాలిక్యూల్ సెల్ లోకి ఎంటర్ అవడం, ఆ గ్లూకోజ్ ని సెల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ సెల్ అంటే బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీ ఫామ్ అయ్యేదే మన సెల్స్ తో, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ తో. సో ఈ ఖచ్చితంగా మనకు ఎట్లయితే మన శరీరానికి ఒక స్ట్రక్చర్, వాల్యూమ్ ఉందో సెల్స్ కూడా అంతే కదా. ఎగ్జాంపుల్ గా మన ఇంట్లో ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ కి మేబీ ఒక 10 మంది పట్టేటువంటి రూమ్ అది. బట్ మనము ఆ 10 మంది పట్టే రూమ్ లో 100 మందిని ఇరికించాలని చూస్తే ఎలా ఉంటుందండి? విత్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ వీఆర్ డూయింగ్ సేమ్ థింగ్. మనము నిద్ర లేచిన దగ్గర నుంచి మార్నింగ్ కాఫీతో మొదలవుతా ఉందా, కాఫీ అంటాం, బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ దోశ అంటాం, లంచ్ లో రైస్ అంటాం, మళ్ళీ అది మిడ్ ఈవినింగ్ స్నాక్స్ అంటాం, టీ అంటాం, ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ అంటాం, డిన్నర్ లో చపాతీ అంటాం. సో నిద్ర లేచిన దగ్గర నుంచి మనం పడుకునేంత వరకు కూడా మినిమం ఒక 6 to 7 టైమ్స్ తింటాం. ఆ తింటున్నటువంటి అన్ని మీల్స్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. మనం ఏమనుకుంటాం, షుగరీ ఫుడ్స్ అని అంటే చక్కెర లేదా బెల్లం లేదా తేనె లేదా స్వీట్స్, వీటిల్నే మనం షుగరీ ఫుడ్స్ గా గుర్తిస్తూ ఉంటాం కదా. బట్ మనం తినే ఇడ్లీ దోశ షుగరీ ఫుడ్స్. అంటే షుగరీ ఫుడ్స్ అని అంటే కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్స్. సో మనం ఎక్కువగా మల్టిపుల్ టైమ్స్ కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ ఎక్కువగా, దట్టు మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా సో సింపుల్ కార్బోహైడ్రేట్స్, హైలీ ప్రాసెస్డ్, హైలీ రీఫైన్డ్. దానివల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఫైబర్ మిస్ అవడం వల్ల చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోతాయి, ఫాస్ట్ గా గ్లూకోజ్ గా తయారవుతాయి. విత్ ఇన్ 1 hour to 1.5 hours లో మన బ్లడ్ లోకి ఎంటర్ అయిపోతాయి. సో బట్ సెల్స్ ఏమో వాటిని మెటబలైజ్ చేయడానికి పర్టికులర్ టైం కావాలి, మినిమం ఇన్ అవర్స్ అని. మనం అంత టైం ఇవ్వటం లేదు, మళ్ళీ అగైన్ డంపింగ్ చేస్తా ఉన్నాం గ్లూకోజ్ ఫుడ్స్ ని. దానివల్ల ఏమవుతా ఉంది అంటే మోర్ అండ్ మోర్ గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అధికం అవుతా ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ మేబీ దానికి తగ్గ ఇన్సులిన్ ని ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేయాలి అని అంటే ప్యాంక్రియాస్ లోని బీటా సెల్స్ ఆరోగ్యంగా ఉండాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎప్పుడైతే గ్లూకోజ్ ఎక్కువ రిలీజ్ అవుతుందో ప్యాంక్రియాస్ ఏమనుకుంటుంది అంటే మేబీ ఇన్సులిన్ లేదు కాబోలు, అందుకే ఇంకొంచెం ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి బీటా సెల్స్ మీద ఒత్తిడి పెడుతుంది. సో బీటా సెల్స్ ఎక్కువ శ్రమ తీసుకొని ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే కొంతకాలానికి బీటా సెల్స్ ఏమవుతాయి, రిపేర్కి వచ్చేస్తాయి. సో అవి ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేవు. సో అలా మెల్లగా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల సో మెనీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ రోజు మన టాపిక్ డయాబెటిస్ కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి డయాబెటిస్ రివర్సల్ కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. సో డయాబెటిస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెటబలిక్ డిజార్డర్స్. దీనివల్ల అంటే మనకు దీంట్లో ఖచ్చితంగా మన లిపిడ్ లెవెల్స్ అబ్నార్మల్ గా తయారవుతాయి, అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, అండ్ ఈవెన్ మన హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందువల్ల అంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మన బ్లడ్ వెజల్స్ చాలా నేరోగా అయిపోతాయి, ఈ ప్లేక్స్ ఫామ్ అవడం వల్ల, బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం వల్ల, రైట్. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఈ హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కారణం ఏంటి అంటే
డిఫెక్ట్స్ ఇన్ ద ఇన్సులిన్ సెక్రేషన్, అంటే బీటా సెల్స్, ప్యాంక్రియాస్ లోని బీటా సెల్స్ సరిగా పని చేయకపోయి ఉండొచ్చు, లేదా ఇన్సులిన్ యాక్షన్, బాడీలో ఇన్సులిన్ ఏమో ఉత్పత్తి అవుతా ఉంది, బట్ కణాలు ఆ ఇన్సులిన్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోకపోవడం అయినా అయి ఉండొచ్చు. రెండు కూడా కారణాలే డయాబెటిస్ మిలిటస్ కి. సో డయాబెటిస్ లో మనకు మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి, టైప్ 1 అండ్ టైప్ 2. సో అవేంటి అనేది తెలుసుకుందాం. సో టైప్ 1 డయాబెటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్, అంటే మన బాడీ యొక్క మన ఇమ్యూన్ సిస్టమే పొరపాటుగా ఏం చేస్తుంది అని అంటే మనల్ని శత్రువుగా భావించి మన శరీరం మీదనే అటాక్ చేసి ఈ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ బీటా సెల్స్ ని దెబ్బతీస్తాయి. సో దట్ ఆ బీటా సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేదు. సో వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది వీళ్ళ బాడీలో ఉండదన్నమాట. సో దానివల్ల వీళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ థెరపీలో ఉండాలి, అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ని తీసుకోవడం లాంటి పనులు చేస్తూనే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ 1 డయాబెటిస్ ఈజ్ నాట్ రివర్సబుల్, గుర్తుంచుకోండి. మేనేజ్ చేయడానికి, హెల్దీగా మేనేజ్ చేయడానికి ప్రాపర్ న్యూట్రిషన్ హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ మెడికేషన్ ని మనం అవాయిడ్ చేయలేం. వెరాస్ టైప్ 2 డయాబెటిస్ కనుక తీసుకుంటే, దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డయాబెటిస్ రైట్ నౌ వరల్డ్ ఫేసింగ్. ఈవెన్ ఇండియా కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఈ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. సో ఇక్కడ ఇన్సులిన్ ఎఫెక్టివ్ గా పని చేయకపోవడం వల్ల వస్తుంది, అండ్ ఈవెన్ ప్యాంక్రియాస్ ఎనఫ్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా వస్తుంది. సో మనం ఇందాక అనుకున్నట్లుగానే మన స్టమక్, మనం తిన్నటువంటి ఫుడ్ స్టమక్ లో గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుందా? కన్వర్ట్ అయినటువంటి గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఎక్సెస్ గ్లూకోజ్ ఉండడం వల్ల సెల్స్ ఆ ఇన్సులిన్ ని రెసిస్ట్ చేస్తాయి తీసుకోకుండా. ఎందుకు అనంటే కెపాసిటీకి మించిన గ్లూకోజ్ ని మనం ఇస్తున్నాం కాబట్టి. సో అందువల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది టైప్ 2 డయాబెటిస్ లో. సో ఖచ్చితంగా మనం గనక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటే డెఫినెట్ గా డయాబెటిస్ రెమిషన్ కి మనం వర్క్ చేయొచ్చు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ డయాబెటిస్ ఈస్ జెస్టేషనల్ డయాబెటిస్. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ లో వస్తుంది డ్యూరింగ్ దేర్ ప్రెగ్నెన్సీ. సో ఇక్కడ చాలా మంది వన్స్ డెలివరీ అయిన తరువాత రిజాల్వ్ చేసుకుంటారు, బట్ కొంతమందికి అలా నిలబడిపోతుంది. సో జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎప్పుడైతే మదర్ కి హై గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయో అప్పుడు బేబీకి ఎక్కువ ఎక్స్ట్రా గ్లూకోజ్ వెళ్తుంది. ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ బేబీ ఎక్కువ వెయిట్ పుటాన్ అయ్యేదానికి కారణమవుతుంది. సో అందుకే ఈవెన్ బేబీకి కూడా టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట, పుట్టుకతోటే వచ్చేటువంటిది. సో దీన్ని రిజాల్వ్ చేసుకోవడం చాలా అవసరం. సో ఇక్కడ డయాబెటిస్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, మేబీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అందరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ 1 or 2 ఉండొచ్చు. కొంతమందికి ఏ సిమ్టమాటిక్ కూడా ఉండొచ్చు, ఇవన్నీ నాకు లేవు కదా అని కూడా మీరు అనుకోవచ్చు, రైట్? సో ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే ఎక్కువ సార్లు మాటి గంటకి యూరిన్ కి వెళ్తూ ఉంటారు, ఈవెన్ యూరిన్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది, రైట్? అండ్ ఆల్వేస్ తినకున్నా ఆకలి ఎక్కువగా ఉంటుంది, క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ ఎక్స్ట్రీమ్ ఫెటిగ్, అంటే బాగా నీరసం, అలసట టూ మచ్ గా ఉంటుంది. తిన్నా ఒకేలా ఉంటారు, తినకపోయినా ఒకేలా ఉంటారు. అండ్ బ్లరీ విజన్, ఖచ్చితంగా కంటి చూపు మందగించడం జరుగుతుంది. అండ్ టింగ్లింగ్ ఇన్ ద హ్యాండ్స్, అంటే తిమ్మిర్లు, నమ్నెస్, చేతులు అరిచేతులు ఎక్కువగా కలిగి ఉంటాయి, నమ్నెస్ ని కలిగి ఉంటాయి. అండ్ వెయిట్ లాస్ కూడా ఉంటుంది డయాబెటీస్ మొదట్లో. అండ్ వన్స్ మెడికేషన్ యాడ్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ పుటాన్ అవడం జరుగుతుంది అనమాట, బికాస్ ఆఫ్ మెట్ఫార్మిన్. అండ్ దాహం కూడా పెరుగుతుంది. అండ్ ఏదైనా మనకు గాయం అయినప్పుడు ఆ గాయాలు అంత తేలిగ్గా మానవు. సో ఈ సిమ్టమ్స్ లో మనకు మేబీ 3 or 4 ఉండొచ్చు, లేదా 1 or 2 ఉండొచ్చు, రైట్? సో ఏవో కొన్ని ఉండవచ్చు. వెరాస్ ఇక్కడ మెయిన్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏంటి అని కనుక మనం చూస్తే, ప్రతి 30 సెకండ్లకి ఒక వ్యక్తి
ఇండియాలో హార్ట్ అటాక్స్ వల్ల చనిపోతున్నారంట. సో అది కూడా ఎందువల్ల అనంటే ఎక్కువగా డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులే ఈ హార్ట్ అటాక్స్ ని ఫేస్ చేస్తున్నారు. సో హార్ట్ అటాక్సే కాకోకుండా ఈవెన్ ఈ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్ ఇంకా మెనీ అదర్ హెల్త్ ఇష్యూస్ యొక్క రిస్క్ ని కూడా పెంచుతున్నాయి. లైక్ హార్ట్ అటాక్సే కాకోకుండా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని అంటారు. సో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అని అంటే మనకు లోవర్ లిమ్స్ కి వెళ్ళే నరాలలో బ్లాక్స్ ఏర్పడతాయి. ఎందువల్ల అని అంటే ఎప్పుడైతే మన బ్లడ్ వెజల్స్ హై గ్లూకోజ్ ని కలిగి ఉంటాయో ప్లేక్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి, గారగట్టేస్తాయి అన్నమాట. బ్లడ్ వెజల్స్ చాలా గట్టిపడిపోతాయి, వాటి యొక్క ఫ్లెక్సిబిలిటీని కోల్పోతాయి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోతుంది. బ్లడ్ వెజల్స్ నేరో అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. ఈవెన్ ఆ ప్లేక్స్ కట్ అయిన చోట క్లాట్స్ ఫామ్ అవుతాయి. అంటే ఖచ్చితంగా గారగట్టినవి మేబీ బ్లడ్ సర్క్యులేషన్ వల్లనో ప్రెషర్ వల్లనో అవి బ్రేక్ డౌన్ అవుతాయి. అలా బ్రేక్ డౌన్ అయినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా క్లాట్స్ గా మారుతాయి. ఆ క్లాట్స్ ఎక్కడికి వెళ్ళి బ్లాక్ చేస్తాయో అక్కడి నుంచి కింది భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. ఆ టిష్యూ అంతా డ్యామేజ్ అవడం, గ్యాంగ్రియాన్ గా మారడం జరుగుతుంది. అందుకే కొంతమంది ఈవెన్ అది డెత్ కి కూడా దారితీస్తుంది, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. రైట్, అంత డేంజరస్ డయాబెటిక్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. అండ్ డయాబెటిక్ రెటినోపతి, బికాస్ ఆఫ్ డయాబెటీస్ కంటి నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా స్లో అయిపోతుంది, అంత టైనీ నర్వ్స్ కాబట్టి. సో దానివల్ల చూపు మందగించడం కావచ్చు, ఈవెన్ బ్లైండ్నెస్ కి, అంధత్వానికి కూడా దారితీస్తుంది. అండ్ కెటరాక్ట్స్ కూడా త్వరగా ఫామ్ అవుతాయి. అండ్ గ్లూకోమా అంటే ఇక్కడ కూడా కంటి యొక్క రెటినానే కాకోకుండా అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఐ కూడా బాగా డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఆ టిష్యూస్, నర్వ్స్ డ్యామేజ్ అవడం వల్ల బ్లైండ్నెస్ కి దారితీస్తుంది. ఈవెన్ రప్చరింగ్ ఆఫ్ నర్వ్స్ కూడా జరుగుతుంది గ్లూకోమాలో. రైట్. అండ్ దెన్ డయాబెటిక్ ఫుట్. సో ఇక్కడ చాలా మందికి ఈ విషయం తెలుసు, ఎక్కువగా పాదాలకి ఏదైనా గాయం అవడం, గ్యాంగ్లియన్ ఫామ్ అవడం, సో ఆ భాగాన్ని తొలగించడం, ఇలాంటివి మనం చాలా వింటున్నాం, చూస్తున్నాం. సో ఇన్ని డయాబెటీస్ వల్ల ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ డయాబెటిక్ న్యూరోపతి, మనం ఇందాకే మాట్లాడుకున్నాం, వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ ఈస్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో యూరినేషన్ ఖచ్చితంగా మన కిడ్నీస్ ఎక్కువ పనిచేయడం వల్ల దాని యొక్క ఫంక్షనింగ్ రేట్ ని కోల్పోతుంది. సో దట్ డయాబెటిక్ న్యూరోపతిలోకి, నెఫ్రోపతిలోకి ఎంటర్ అవుతుంది. అండ్ దెన్ పెరిఫెరల్ న్యూరోపతి. సో ఇక్కడ మెయిన్ గా చాలా మంది చెప్తూ ఉంటారు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువ అయిపోయాయి, కాళ్ళు అసలు స్పర్శ తెలియటం లేదు, బాగా దురదలేస్తున్నాయి, చర్మం పలచబడిపోతుంది అని మనం వింటూ ఉంటాం కదా. దీన్ని ఎందువల్ల అంటే ఆ కాళ్ళకి వెళ్ళేటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవ్వడం వల్ల, వాళ్ళు ఆ నరాల యొక్క పనితనాన్ని కోల్పోవడం వల్ల ఆ లిమ్స్ లో వాళ్ళు స్పర్శను కోల్పోతారనమాట. ఈవెన్ అరికాలు మంటలు, తిమ్మిర్లు అని చెప్తూ ఉంటారు కదా, బికాస్ ఆఫ్ పెరిఫెరల్ న్యూరోపతి ఓన్లీ దే ఆర్ ఫేసింగ్ దట్ ఛాలెంజ్. అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్. సో ఇక్కడ కూడా బ్రెయిన్ కి వెళ్ళేటువంటి నరాలు చాలా టైనీగా ఉంటాయి. ఆ టైనీ నర్వ్స్ ప్లేక్స్ తో నిండిపోవడం వల్ల, బికాస్ ఆఫ్ హై గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. సో డయాబెటిస్ వల్ల మనకు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. రైట్. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం డయాబెటిస్ ని మేనేజ్ చేయడం చాలా చాలా ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మన ఇమీడియట్ అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికైతేనేమి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం లీడ్ చేయడానికైతేనేమి, ఈవెన్ ఓవరాల్ వెల్ బీయింగ్ ని ప్రాపర్ గా లీడ్ చేయడానికైతేనేమి, మేనేజింగ్ డయాబెటిస్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కాంప్లికేషన్స్ ని మనం ఓవర్కమ్ చెయ్యాలి, ప్రివెంట్ చేయాలి అని అంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక మేనేజింగ్ డయాబెటిస్ అనేది ఒక ప్రోయాక్టివ్ స్టెప్, అంటే ముందు జాగ్రత్త చర్య. రైట్. సో మన ఇండియా స్టాటిస్టిక్స్ గనక చూస్తే, ఇవి స్టాటిస్టిక్స్ అంటే లెక్కల్లో ఉన్నటువంటి నంబర్స్, లెక్కలో లేనివి ఇంతకు మించి ఉన్నాయి. సో లెక్కల్లో ఉన్న నంబర్స్ కనుక చూస్తే ఇక్కడ మెయిన్ గా 20 నుంచి 79 సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువగా డయాబెటిస్ కి ఎఫెక్ట్ అవుతున్నారు.
సో 2019లో తీసుకుంటే కేవలం 70 మిలియన్ల జనాభా డయాబెటీస్కి ఎఫెక్ట్ అయితే అది మ్యాటర్ ఆఫ్ 4 ఇయర్స్లో 101 మిలియన్స్కి చేరుకుంది. అంటే 44% రేస్ ఇన్ 4 ఇయర్స్. ఇంకా అప్కమింగ్ స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ ప్రీ డయాబెటీస్తో 136 మిలియన్ 136 మిలియన్ల జనాభా బాధపడుతున్నారు ప్రీ డయాబెటీస్తో. అంటే డయాబెటీస్కి ముందు స్టేజ్. అంటే ఎంతమంది డయాబెటీస్లో రావడానికి రెడీగా ఉన్నారు అనేది ఒకసారి విజువలైజ్ చేయండి. సో 11.4% ప్రివలెన్స్ ఉంది డయాబెటీస్ పరంగా మన నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా. సో మరి ఇక్కడ లెక్కల్లో ఇంతమంది ఉంటే అంటే ఈ లెక్కలు ఎలా తేలే? మనము డయాగ్నోసిస్కి వెళ్ళినప్పుడు, డయాగ్నోసిస్కి వెళ్ళకుండా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఈ నంబర్స్ కంటే ఇంకా చాలా బిగ్ నెంబర్ ఉంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ డయాబెటీస్ అండి. ఎందుకు అనంటే డయాబెటీస్ మన హార్ట్ డిసీజ్ యొక్క స్పీడ్ని 2 to 4 times పెంచుతుంది. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఆర్టరీ వాల్స్ చాలా నేరోగా మారిపోతాయి. ఎందుకు అనంటే ఎప్పుడైతే హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేస్తుంటామో ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ వెజల్స్ యొక్క గోడలకి ప్లేట్స్ లాగా స్టిక్ ఆన్ అవుతూ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్స్ గా మారుతూ వస్తాయి. సో దట్ ఆర్టరీ బాగా నేరో అయిపోతుంది. ఇక్కడ గమనించండి, హెల్దీగా ఉన్నటువంటి ఒక బ్లడ్ వెజల్ లో మెల్లగా గ్లూకోజ్ ప్లేక్ లాగా ఫామ్ అవుతూ ఆ ప్లేక్స్ పెద్దదవుతూ బ్లడ్ సర్క్యులేషన్ ని స్లో చేసేస్తుంది, వెజల్ ని నేరో చేసేస్తా ఉంది. సో వన్స్ ఆ ప్లేక్స్ ఎక్కువ అయినప్పుడు, అవి క్రాక్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే క్లాట్స్ ఫామ్ అవడం, ఆ క్లాట్ ఆర్టరీని బ్లాక్ చేయడం, ఆ బ్లాక్ హార్ట్ అటాక్ కో లేకపోతే స్ట్రోక్ కో దారి తీయడం జరుగుతూ ఉంది. సో ఇది 2 to 4 times డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకు స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, రైట్. అండ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ అంట. లైక్ లివర్ క్యాన్సర్ అయితేనేమి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అయితేనేమి, కోలన్ క్యాన్సర్ అయితేనేమి, అదర్ క్యాన్సర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా నాన్ డయాబెటిక్ పీపుల్తో పోల్చుకుంటే డయాబెటిక్ పీపుల్లో మోర్ దెన్ ఇంచుమించు 2% ఎక్కువ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ డయాబెటీస్, మీరేమో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ కాంప్లికేషన్స్ నుంచి నేను సేఫ్గా బయటపడాలి, నాకున్నటువంటి డయాబెటీస్ని రివర్స్ చేసుకోవాలి అని మీకుందండి. సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్లా అని అంటే type 1 diabetes is not possible, but type 2 diabetes is possible. ఎలా అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద మనం టార్గెట్ చేసి దాన్ని తగ్గించుకున్నాము అనంటే డెఫినెట్గా మనం రివర్స్ చేసుకోవడం ఖాయం. ఎప్పుడు అనంటే మన ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఎగ్జాస్ట్ అవ్వకముందే, కంప్లీట్గా డ్యామేజ్ కాకముందే కనుక మనం నిద్ర లేస్తే. ఎలా నిద్ర లేవాలి అనంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ జరగాలి. సో దట్ మనకున్నటువంటి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం ఫైట్ ఆఫ్ చేయగలుగుతాం. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫైట్ ఆఫ్ చేస్తే మనం రూట్ కాజ్ ని ట్రీట్ చేయగలుగుతాం. సో దట్ రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మనం డయాబెటీస్ రెమిషన్ లోకి రాగలుగుతాం, రైట్. సో ఇక్కడ మరి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ మోడిఫికేషన్స్ జరగాలి డయాబెటీస్ రెమిషన్ లో అని అన్నాం కదా. మరి ఇక్కడ న్యూట్రిషనల్ బేసిస్ ఎలా ఉంటుంది టైప్ 2 డయాబెటీస్ రెమిషన్ కి అనంటే, ఇప్పుడు ఒకప్పటి దాకా టైప్ 2 డయాబెటీస్ ఒకసారి వచ్చింది అనంటే అది ఇర్రివర్సబుల్, ఆల్వేస్ ప్రోగ్రెసివ్ స్టేజ్ లోనే ఉంటుంది అని మనం వింటున్నాము, అలానే ఫీల్ అవుతున్నాం కూడా. బట్ 12 years గా, పాస్ట్ 12 years గా సిరీస్ ఆఫ్ క్లినికల్ స్టడీస్ జరుగుతా ఉన్నాయి ఈ డయాబెటీస్ రివర్సల్ మీద. సో అక్కడ చాలా చాలా ఫ్యాక్ట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అనంటే డెఫినెట్గా మీరు మీ డయాబెటీస్ రివర్సల్కి రెడీ అయిపోతారు. సో టైప్ 2 డయాబెటీస్లో ఏం జరుగుతుంది అనంటే, మనం మోర్ అండ్ మోర్ గ్లూకోజ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల అవి కన్జ్యూమ్ చేసిందంతా కూడా మనం ఉపయోగించుకోలేం కదా. సో ఉపయోగించుకునేదంతా కూడా ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్స్గా మారి లివర్ ఫ్యాట్ పెరుగుతుంది. సో ఈ లివర్ ఏం చేస్తుంది అనంటే ఆ ఫ్యాట్ని
ఎంటైర్ బాడీకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అందులో భాగంగానే ప్యాంక్రియాస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో దట్ ప్యాంక్రియాస్ ఫ్యాటీగా తయారవుతుంది. ఆ ఫ్యాటీ ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. సో దట్ దాని ఫంక్షనింగ్ తగ్గడం వల్ల బీటా సెల్స్ ఫంక్షన్ తగ్గిపోతుంది. బీటా సెల్సే కదా మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసేది. సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అబ్నార్మల్ అవుతుంది. వెరాస్ రెమిషన్ లో వాట్ వీ డూ అని అంటే, బై చేంజింగ్ అవర్ డైటరీ హ్యాబిట్స్, బై చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్, బై యాడింగ్ సమ్ వాట్ ఫిజికల్ యాక్టివిటీ, వాట్ వీ డూ అని అంటే లివర్ ఫ్యాట్ ని అంటే ఫ్యాటీ లివర్ కండిషన్ ని తగ్గించుకుంటాము. వన్స్ ఫ్యాటీ లివర్ కండిషన్ తగ్గిన తర్వాత వాట్ హ్యాపన్స్ అని అంటే, బాడీలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ అన్నిటినీ కూడా డిపాజిట్స్ అన్నిటినీ కూడా మనం వాడుకోవడం మొదలు పెడతాం. సో ఖర్చు చేస్తాం. సో అలా ఖర్చు చేయడం వల్ల వాట్ హ్యాపన్స్ అని అంటే, మన లివర్ ఎక్స్పోర్ట్ చేసే ఫ్యాట్ తగ్గిపోతుంది. వన్స్ ప్యాంక్రియాస్ కూడా తన ఫ్యాట్ ని తగ్గించుకుంటుంది. బీటా సెల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో బీటా సెల్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్ గా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సో ఈ విధంగా మనం మనకున్నటువంటి డయాబెటిస్ ని రివర్స్ చేసుకోవడానికి వర్క్ చేస్తాం. సో ఇక్కడ ఈ డయాబెటిస్ రెమిషన్ కి డిపెండింగ్ ఆన్ అవర్ బాడీ టైప్, డిపెండింగ్ ఆన్ అవర్ ఫ్యాట్ డిపాజిషన్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డయాబెటిస్ అనేది ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది, లీన్ గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, రైట్? సో ఇక్కడ ఒబేసిటీతో బాధపడుతూ ఒబేసిటీ వల్ల డయాబెటిస్ కనుక డెవలప్ అయ్యి ఉంటే, ఈవెన్ డయాబెటిస్ ఒబేసిటీతో లింకప్ అయి ఉంటే గనక ఖచ్చితంగా మనం మినిమం ఒక 15 kgs ఆఫ్ వెయిట్ తగ్గడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనం డయాబెటిస్ రెమిషన్ కి 100% వర్క్ చేయగలుగుతాం. మన బాడీ అడాప్ట్ అవుతుంది డయాబెటిస్ రెమిషన్ కి. ఇట్ విల్ టు 2 years ఆఫ్ టైం. 2 years ఆఫ్ టైం. ఏదో జస్ట్ లైక్ దట్ మారిపోతామా టైప్ 2 డయాబెటిస్ లో నుంచి నాన్ డయాబెటిక్ లోకి అని అంటే నో వే. సో ఓవర్ ఒబేసిటీలో, ఎక్స్ట్రీమ్ ఒబేసిటీలో ఉండి మనము మన డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్ గా we have to work for 2 years. వెరాస్ మన బాడీ టైప్ లీన్ బాడీ టైప్, ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉంది, అయినా మనం డయాబెటిస్ ని ఫేస్ చేస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ మనం బీటా సెల్స్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు అంత టైం పట్టదన్నమాట, రైట్? సో ఓకే, అంత బాగుంది, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? నేనేం చేయాలి నా డయాబెటిస్ రెమిషన్ కి, నేనేం చేయాలి అని మీకు మేబీ క్వశ్చన్ రావచ్చు. సో ఖచ్చితంగా యు నీడ్ ఎ పర్సనల్ వెల్నెస్ కోచ్. సో ఎప్పుడైతే ఇక్కడ మెయిన్ ఇప్పుడు మీ బాడీ టైప్ ఏంటి, మీ బాడీ హెల్త్ కండిషన్ ఏంటి అన్నీ కూడా మీకు మీ డాక్టర్ చెప్పరు. సో మెయిన్ మీకు ఒక వెల్నెస్ కోచ్ కావాలి. ఆ వెల్నెస్ కోచ్ మిమ్మల్ని డయాబెటిస్ ని ఎలా రివర్స్ చేసుకోవాలో గైడ్ చేయగలుగుతారు త్రూ ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, త్రూ ప్రాపర్ డైట్, రైట్? సో ఇక్కడ మా వెల్నెస్ వెల్ హెల్త్ కమ్యూనిటీ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్ తో మనకున్నటువంటి ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేస్తుంది, రైట్? ఈ సైన్స్ కాంబినేషన్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ఆటోఫేజీ. సో ఇక్కడ ఆటోఫేజీ అనేది లైక్ మనం మన ఇంటిని క్లీన్ చేసుకోవడం లాంటిది. మనం ఎలా అయితే ప్రతిరోజు మన ఇంటిని క్లీన్ చేసుకొని ఆ వేస్ట్ ని డస్ట్బిన్ లో వేసేసి రీసైక్లింగ్ కి పంపిస్తామో, అదే విధంగానే మన బాడీలో ఉన్నటువంటి డ్యామేజ్డ్ సెల్స్, డిసీజ్డ్ సెల్స్, ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ ఇవన్నీ కూడా ఒక స్టార్వింగ్ మోడ్ లోకి తీసుకొచ్చి బాడీని మన సెల్స్ అన్ని డిగ్రేడ్ మెటీరియల్స్ అంటే ఇక్కడ నెసరీ మెకానిజం ని తీసుకొస్తుంది అనమాట. ఈ ఆటోఫేజీ అనే సైన్స్ సెల్ఫ్ ఈటింగ్ మెకానిజం నడుస్తుంది. సో దట్ మనకు సెల్యులార్ లెవెల్లో రిపేర్ జరుగుతుంది. ఆ సెల్యులార్ లెవెల్లో రిపేర్ జరగడం వల్లనే మనకు ఇక్కడ
కంప్లీట్ హోలిస్టిక్ హెల్త్ ని మనం అచీవ్ చేయగలుగుతాం. మనకున్నటువంటి డయాబెటిస్ ని మనం రివర్స్ చేసుకోగలుగుతాం. ఆ పొందినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ని ఫర్దర్ గా మనం చక్కగా మెయింటైన్ చేయగలుగుతాం. హెల్తీ ఏజింగ్ ని లీడ్ చేయగలుగుతాం. అలాంగ్ విత్ అవర్ లైఫ్ స్పాన్, హెల్దీ లైఫ్ స్పాన్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కేవలం ఆయుష్ ఉంటే ఒక్కటే చాలు. ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం ఆప్టిమల్ హెల్త్ ని మనం పొందగలుగుతాం విత్ దిస్ సైన్స్. సో అవర్ ఫిలాసఫీ, అవర్ ప్రోగ్రామ్ యొక్క సీక్రెట్ ఏంటి అని అంటే దిస్ సైన్స్ ఓన్లీ. రైట్. సో వాట్ టు డూ? సో బాగుంది, మీ సైన్స్ బాగుంది, మీ ప్రోగ్రామ్ బాగుంది, నేనేం చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి అని అంటే మాకు కొన్ని బయోమార్కర్స్ అవసరం. సో ఈ బయోమార్కర్స్ ఆధారంగానే మీ బాడీ టైప్ ఏంటి, మీ బాడీ కండిషన్ ఏంటి, మీలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏంటి, ఇవన్నీ మేము తెలుసుకోగలుగుతాం. సో దట్ మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాం. రైట్. సో ఒక్కటే, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇల్నెస్ ప్రపంచంలో ఉన్నాము. మందులతో మనకున్నటువంటి ప్రాబ్లమ్ని తగ్గించుకుంటూ మేనేజ్ చేస్తున్నాం. రైట్. అదే గనక మీరు మీ వెల్నెస్ మీద పెట్టుబడి పెట్టదలిస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని తిరిగి మీరు పొందగలుగుతారు. సో ఇక్కడ మీరు ఇల్నెస్ లో ఉండాలనుకుంటున్నారా, వెల్నెస్ లో ఉండాలనుకుంటున్నారా అనేది చాయిస్ ఇస్ యువర్స్, డెసిషన్ ఇస్ యువర్స్. సో ఆల్రెడీ ఇంత విన్నారు, ఇంకా చాలా ఉంది. మీరు ఎవరి ద్వారా అయితే ఈ కాల్ కి కనెక్ట్ అయ్యారో ఆ కోచ్ ని కనెక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ కి 100% సొల్యూషన్ అనేది మీకు ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే మన దగ్గర వెల్నెస్ ఉంటుందో డెఫినెట్ గా మన లైఫ్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు మన దగ్గర మన ఇల్నెస్ ని మనం మనతోనే పెట్టుకొని ప్రాబ్లమ్స్ అంటే కంప్లైంట్ చేసుకుంటా, ఈ రోజు ఇలా ఉంది, అలా ఉంది, ఈ రోజు నేను ఎన్నెన్నో అనుకున్నాను, ఏమి చేయలేకపోయాను అని బాధపడే దానికన్నా ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మన వెల్నెస్ మీద మనం ఫోకస్ పెట్టాము అని అంటే ఆ ఫోకస్ లైఫ్ టైం హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిట్ మనల్ని లైఫ్ టైం హ్యాపీగా, హెల్దీగా మన లైఫ్ ని ఎంజాయ్ చేసే విధంగా తీసుకువెళ్తుంది. సో టేక్ ఏ రైట్ డెసిషన్. విత్ దిస్ ఐఎమ్ డన్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్ అండ్ లేదా టెస్టిమోనియల్స్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద టెస్టిమోనియల్ వీడియో ఐ విల్ ప్రెజెంట్ మీకు ఒక లైవ్ టెస్టిమోనీస్ ని నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. ఒక ప్రీ డయాబెటిక్, నాన్ డయాబెటిక్ గా అవడం, అండ్ ఈవెన్ ఒక హైలీ డయాబెటిక్ పర్సన్ నాన్ డయాబెటిక్ లెవెల్ ని రీచ్ అవడం మీరు వాళ్ళ మాటల ద్వారా వింటారు. విత్ దిస్ ఐఎమ్ డన్ అండి. బ్యాక్ టు మై హోస్ట్. యా, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ మేడం, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దిస్ ఈస్ ద టైమ్ టు టేక్ డెసిషన్. లైక్ ఒకసారి ముందు చెక్ చేసుకోండి వాట్ ఎవర్ నెక్స్ట్ ఏమన్నది. వీ హ్యావ్ పవర్ఫుల్ సొల్యూషన్, బట్ విత్ బయోమార్కర్స్ ముందు చెక్ చేసుకోండి. డూ హ్యావ్ ఎనీ ఇన్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నారా, అసలు ఇటువంటి ప్రాబ్లమ్ చాలా దూరంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా అనేది. దానికోసం మా దగ్గర ఉన్న మెకానిజం కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇన్ జనరల్ హాస్పిటల్లో ఏదైనా బాగలేకపోతే, హెల్త్ ప్రాబ్లం ఉంటే దాని రిలేటెడ్గా చెక్ చేస్తారు. హెల్తీగా ఉండాల్సిన పారామీటర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవనే అనే పారామీటర్స్ ఎప్పుడూ చెక్ చేయరు. ఓకే. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో ఒకసారి మళ్ళీ మాట్లాడి ఆ బయోమార్కర్స్ ఎలా చెక్ చేయించుకోవాలి, ఎప్పుడు చెక్ చేయించుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటని దానికి సంబంధించి చూడండి. ఓకే. సో లెట్స్ హ్యావ్ సమ్ టెస్టిమోనియల్. ఇలా చాలా మందికి తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వీడియో ఆర్ ఒక వీడియో మనం వి విల్ సీ నౌ. మేడం మీరు షేర్ చేస్తారా? ప్రసాద్ మీరే చేయండి. ఐఎమ్ నాట్ ద కో హోస్ట్, ఐ థింక్. మీరు హోస్ట్ అండి. హోస్ట్. ఓకే. యూ కెన్. 1 minute, 1 second. So let me share my screen. హాస్పిటల్స్ లో చూపించుకోవడానికి కారణం ఏంటి?
వాయిస్ విజిబుల్గా ఉంది, ఆడిబుల్గా ఉందా మేడం? వాయిస్ కూడా షేర్ అవుతుందా? ప్రసాద్ వాయిస్ వినపడట్లేదు. ఒక్క నిమిషం. లాస్ట్ 1 ఇయర్ నుంచి షుగర్ వచ్చి దానివల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి డయాబెటీస్ వల్ల. సో నేను చాలా హాస్పిటల్స్లో చూపించుకున్నాను, కానీ సరే లాస్ట్ 1 ఇయర్ నుంచి షుగర్ వచ్చి దానివల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి డయాబెటీస్ వల్ల. సో నేను చాలా హాస్పిటల్స్లో చూపించుకున్నాను, కానీ నా డయాబెటీ చాలా కంట్రోల్ లేదండి. ఆల్మోస్ట్ లైక్ 450కి వెళ్ళిపోయింది. అండ్ HB1+ అయితే 16.5కి వెళ్ళిపోయిందండి. వెల్ కోచ్ భారతి మేడం గారు ఈ వెల్ హెల్త్ కమ్యూనిటీలో నాకు సజెషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల నేనేంటంటే కరెక్ట్గా డైట్ అవి మేడం దగ్గర సజెషన్స్ తీసుకొని టైం టు టైం గైడెన్స్ తీసుకొని ఐ హ్యావ్ టేకెన్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. తర్వాత నాకు ఇప్పుడు వితిన్ 1 మంత్లోనే నా HB1+ ఆల్మోస్ట్ లైక్ 6.5కి వచ్చేసిందండి. ఈ వెల్ హెల్త్కి నేను చాలా రుణపడి ఉన్నా అండి. థ్యాంక్ యూ టు వెల్ హెల్త్. సో ఇటువంటి మల్టిపుల్ సోర్సెస్ లైక్ మల్టిపుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇది ఒక వీడియో టెస్టిమోనియల్. మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్, చాలా నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో బిఫోర్ లైక్ ఎనీ లైవ్ టెస్టిమోనియల్ మ్యామ్? ఎస్ ఉన్నాయి ప్రసాద్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్. సో Yes, ma'am. డాక్టర్ కుషీధర్ హ్యాండ్ రైజ్ చేస్తారా? ఒక ఆల్రెడీ హీఈస్ MBBS గ్రాడ్ అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, బికాస్ ఆఫ్ పూర్ స్లీప్, బికాస్ ఆఫ్ పూర్ న్యూట్రిషన్ అండర్వెంట్ ప్రీ డయాబెటీస్. సో అతను ప్రీ డయాబెటిక్ అని కూడా తనకి తెలియదు. వన్స్ మన కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతనే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ బై ఫాలోయింగ్ అవర్ కమ్యూనిటీ హీ రిజాల్వ్ హిస్ ప్రాబ్లం. సో అతని మాటల ద్వారానే విందాము. డాక్టర్ అయ్యిండి కూడా మన కమ్యూనిటీని ఫాలో అయ్యారు. సో అతని ఫీలింగ్ ఏంటి, అతని మాటల ద్వారానే మనం తెలుసుకుందాము. సో ఆల్రెడీ కుషీధర్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేద్దాం. యూ కెన్ అన్మ్యూట్ కుషీధర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కోచ్ భారతి గారికి, అదేవిధంగా ఈ కమ్యూనిటీని ఇంత డెవలప్ చేస్తున్న పరిణామానికి దే ఆర్ అవర్ హీరోస్. దట్స్ ఇట్ ఐ నీడ్ టు సే. సో ఫస్ట్ నేను జాయిన్ అయింది కమ్యూనిటీలో, నాకు ఒక సీరియస్ స్కిన్ ప్రాబ్లం వల్ల నేను జాయిన్ అయ్యాను. సో ఆ స్కిన్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని తెలిసిన ఒక టెస్ట్ చేపిస్తే నాకు విటమిన్ డి డెఫిషియన్సీ 10.5 or 10.6 ఉన్నింది. సో ఇట్ షుడ్ బి అట్ 30. సో యాజ్ MBBS తెలిసినా కూడా నాకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఇన్ని తెలియదు. వన్స్ నేను కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ చాలా తెలుసు. సో ఎందుకు ఈ కారణం ఈ స్కిన్ అనేది, నేను చాలా మంది డాక్టర్స్ కలిసాను, ఎంతో మందిని కలిసాను. ఎవ్రీవన్ దే జస్ట్ గివ్ యాంటీబయోటిక్స్ అండ్ దే జస్ట్ ఫాలో ఈ మెడిసిన్ వాడండి అని చెప్తారు. కానీ రీజన్ అనేది ఎవ్వరు ఎక్కడ చెప్పలేదు. వన్స్ నేను ఈ కమ్యూనిటీ అప్రోచ్ అయిన తర్వాత సో నేను ఒక బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఆ బ్లడ్ టెస్ట్ లో నా విటమిన్ డి డెఫిషియన్సీ అనే ఒక రీజన్ వల్ల నాకు ఆ స్కిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో దానికి ఎలా చేయాలనేది నేను భారతి గారిని అప్రోచ్ అయ్యాను. నాకు ఒక డైట్ ఇచ్చారు. ఆ డైట్ తో నియర్లీ పాస్ట్ ఒక 2 years నుంచి నేను కమ్యూనిటీలో ఉన్నాను. 1 year నేను కంటిన్యూస్ గా డైట్ ఫాలో అయ్యాను. సో దాంతో నా విటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. నేను ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు. కానీ అంతకుముందు నేను సన్కి ఎక్స్పోజ్ అయ్యాను కాదు. ఇప్పుడు more than 60% అది చాలా రికవర్ అయిందని నేను
గట్టిగా బిలీవ్ చేస్తాను, ఎందుకంటే ఐ క్యాన్ ఎక్స్పోజ్ టు సన్ నౌ. సో అప్పుడు నాకేంటంటే నేను నా బ్లడ్ టెస్ట్ నేను చూసుకున్నప్పుడు నేను ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నాను. నాకు అసలు తెలియదు అప్పుడు వరకు నేను డయాబెటిక్ లో ఉన్నాను అని. సో ఇట్స్ లైక్ 5.9 ఐ థింక్ సో, ఎగ్జాక్ట్ గా 5.9 ఉంది. సో ఐఎమ్ ఏ ప్రీ డయాబెటిక్. సో రీసెంట్ గా ఒక 3-4 డేస్ బ్యాక్ నేను జస్ట్ ఒక గ్లూకోమీటర్ లో నియర్ బై నాకు దొరికింది. సో నేను టెస్ట్ చేసుకుంటే ఐఎమ్ నార్మల్ నౌ. ఐ మీన్ లైక్ 75 mg/dl లో ఉన్నాను. సో 75 to 90 ఇస్ నార్మల్ వాల్యూ. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ హ్యాపీనెస్ నేను భారతి గారితో షేర్ చేశాను. సో తను ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి చెప్పింది. సో అందుకే ఒకసారి లైవ్ టెస్టిమోనియల్ నువ్వు ఒకసారి ఇవ్వాలి కుషిధర్ అని చెప్తే ఐఎమ్ అప్రోచింగ్ దిస్ టైం. సో నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే, డయాబెటీస్ కారణం 3 రీజన్స్ ఉంటాయి. ఆ 3 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ల్యాక్ ఆఫ్ స్లీప్, 2 మీరు పదే పదే ఆలోచిస్తుంటారు ఒక పాయింట్ ని. సో సెకండ్ థింగ్ అది. థర్డ్ ఏంటంటే మీ ఫుడ్ హ్యాబిట్స్. ఆ ఫుడ్ హ్యాబిట్స్ లో ఇప్పుడున్న జనరేషన్ అంతా ఏం చేస్తున్నారంటే దే ఆర్ మోర్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్స్. అంటే ఫాస్ట్ గా చేసేసుకోవాలి, ఫాస్ట్ గా తినేయాలని చూస్తున్నారు. కానీ దాంట్లో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మోర్ దాన్ 10 minutes కుక్ చేసామంటే దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని వెళ్ళిపోతాయి. సో లెస్ దాన్ 10 minutes కుక్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్ కుషీధర్ గారు. సో మీరు ఒక డాక్టర్ అయ్యుండి మీరు ఎంతో మందిని గైడ్ చేస్తూ ఉంటారు కదా, మరి మీరు ఒక యు ఆర్ ఇన్ టు ద ఇల్నెస్ ఇండస్ట్రీ, వెరస్ మేము క్వైట్ ఆపోజిట్ రంగంలో ఉన్నాం. మరి మీరు మాకు కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటండి తెలుసుకోవచ్చా? ఎలా యాక్సెప్ట్, మామూలుగా యాక్సెప్ట్ చేయరు కదా మీ డాక్టర్స్. ప్లీజ్ అన్మ్యూట్. మ్యామ్ ఎగ్జాక్ట్లీ డాక్టర్ ఇప్పుడు అంటే ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయ్యండి ఖచ్చితంగా వెల్నెస్ ఇండస్ట్రీని మేము యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే మేము ఇచ్చే టాబ్లెట్స్ తో 3 days లో 4 days లో తగ్గిపోతుంది. సో మెట్ఫార్మిన్ గ్లిపరమైడ్ ఇచ్చామంటే ఒక నార్మల్ షుగర్ పర్సన్ కి ఫర్ సపోజ్ 150 mg లో ఉన్నాడు అంటే 150 mg/dl లో ఉన్నాడు అంటే మేము మెట్ఫార్మిన్ గ్లిపరమైడ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి 1 mg టాబ్లెట్స్ ఇస్తాం. సో అలా ఇచ్చామంటే అది 150 లోనే ఉంటుంది, దాని తగ్గదు, అది పెరగదు. కానీ అది తగ్గాలి అంటే ఖచ్చితంగా వెల్నెస్ లోకి రావాల్సిందే. సో ఇల్నెస్ అనేది ఎలా కాజ్ అవుతుందంటే ఆ టాబ్లెట్స్ అనేది మన బాడీ ఇప్పుడు ఎప్పుడైనా అండి, ఇప్పుడు ఒక ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ కి ఒక ఎగ్జాంపుల్ గా ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్ కి డైరెక్ట్ గా ఇప్పుడు ఇస్తున్న జనరేషన్ డాక్టర్స్ అందరూ ఎలా ఉన్నారంటే డైరెక్ట్ డోలో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. డోలో 650 అనేది కామన్ గా ఇస్తున్నారు. నేను చాలా రిపోర్ట్స్ చూస్తున్నాను. కానీ ఇవ్వాల్సింది ఏంటంటే పారాసిటమాల్ 500 ఇవ్వాలి. 500 కి తగ్గకపోతే నెక్స్ట్ స్టెప్ వీ నీడ్ టు గో టు 650. అదే విధంగా షుగర్, డయాబెటిస్, ఎవ్రీథింగ్ ఈ ప్రతి ఒక్క ఇల్నెస్ ఇండస్ట్రీలో ఇస్తున్నది ఏంటంటే తొందరగా తగ్గాలని చెప్పేసి 1 day లోనో ఒక 1 week లో తగ్గాలని చెప్పేసి హై అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అది తగ్గిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి సేమ్ ఆ పవర్ కి అట్రాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం అదే ప్రాబ్లం వచ్చిందంటే నెక్స్ట్ వీ నీడ్ టు గివ్ 650 ఓన్లీ. ఇఫ్ యూ గివ్ 500 ఇట్ వోంట్ యాక్సెప్ట్ అవర్ బాడీ. సో అప్పుడు 650 ఇవ్వాల్సి వస్తుంది. సో మన బాడీ రెసిస్టెన్స్ ని మనమే తగ్గించుకున్నాం ఈ ఇల్నెస్ దగ్గరికి వెళ్ళి. సో బెటర్ గో విత్ వెల్నెస్. నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే నేను నియర్లీ 30 to 50K స్పెండ్ చేశానండి నా స్కిన్ ప్రాబ్లం వల్ల. నా స్కిన్ ప్రాబ్లం ఏంటంటే డెర్మటైటిస్. కావాలంటే చెక్ చేయండి, మీరు గూగుల్లో ఎక్కడైనా చెక్ చేయండి, డెర్మటైటిస్ అని ఉంటుంది. సో నా ప్రాబ్లం ఏంటంటే సెబోరిక్ డెర్మటైటిస్. దానికి గూగుల్లో మీరు చెక్ చేసినా కూడా క్యూర్ ఉండదు అని ఉంటుంది ఎక్కడైనా కూడా. వీ నీడ్ టు కంటిన్యూ లైఫ్ లాంగ్ ద మెడిసిన్ ఆర్ ఎల్స్ లైక్ కీటోకోనజోల్ అనే ఒక లోషన్ ఉంటుంది, అది కంటిన్యూస్ గా అప్లై చేయాలి. నేను వెల్నెస్కి వచ్చిన తర్వాత ఆ లోషన్ ఆపేశాను పూర్తిగా. 2 years నుంచి నేను అసలు లోషన్ అప్లై చేయట్లేదు. అంటే అవసరం లేదండి, ఎందుకంటే న్యూట్రిషన్ వన్స్ విటమిన్ డి డెఫిషియన్సీ నీకు తగ్గింది అంటే నీకు ప్రాబ్లమ్స్ ఉండవు. సో అదే విధంగా డయాబెటిక్ లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగింది అంటే యూ వోంట్ గెట్ డయాబెటీస్, కామన్ అది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ కుషీధర్, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా చాలా మంది ఒక డాక్టర్ అనేటువంటి డిగ్రీ ఉండేటప్పటికీ న్యూట్రిషనల్ మెడిసిన్ ని యాక్సెప్ట్ చేయరు. బట్ ఇట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ టు అవర్ హెల్త్. అది మనం అర్థం చేసుకుంటే నో వన్ కెన్ స్టాప్ us ఫ్రమ్ అవర్ వెల్నెస్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ యువర్ గ్రేట్ ఇన్సైట్స్. అండ్ వన్ మోర్ టెస్టిమోనియల్ ఫ్రమ్ మై సైడ్. ఆల్రెడీ HbA1c అని అంటే హీమోగ్లోబిన్ గ్లూకనేటెడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే మనకు గత 3 నెలలుగా మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అని నిర్ధారించేటువంటి టెస్ట్. ఆ టెస్ట్ 16.8
2 or 9 సంథింగ్ ఉన్నటువంటి క్లయింట్ మన కమ్యూనిటీలోకి రావడం జరిగింది. సో వన్స్ అతను కమ్యూనిటీలోకి వచ్చిన తరువాత బిఫోర్ దట్ ఆల్రెడీ హీ ట్రైడ్ ఏ లాట్, చాలా ట్రై చేశారు. వన్స్ మన కమ్యూనిటీలో మనల్ని అప్రోచ్ అయిన తర్వాత he got resolved his problem. సో అతని మాటల ద్వారానే విందాము. Let's invite Mr. Rafi sir onto the digital stage. Please unmute yourself, sir. Unmute చేసుకోండి sir. Yeah, go ahead sir. హలో, Go ahead, వినిపిస్తుందండి? ఓకే, నమస్తే అండి. నా పేరు రఫీ. నేను బెంగళూరులో ఉంటాను యాక్చువల్లీ. సో నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి షుగర్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానండి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను వెల్నెస్ లో చేరిన తర్వాత వెల్ హెల్త్ లో చేరిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయిందండి. హెల్త్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు విటమిన్స్ అంటే ఏమనేది తెలియదు. ఎందుకంటే మనం తినే ఫుడ్ లో ఎంత ఉంది, ఏముంది అనేది మనకు అంతగా తెలియదండి. కానీ ఈ టైమింగ్స్ ఇవన్నిటి వల్ల మనకేమవుతుందంటే ఆ మంచి హెల్త్ ని మనం లాస్ చేసుకుంటా వస్తా ఉన్నామండి చాలా సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఆఫీస్ టైమింగ్స్ మనకు సెట్ కావండి. దానివల్ల ఫుడ్ అనేది మనం పెద్దగా ఇంటెన్షన్ గా అవాయిడ్ చేస్తాం. ఇంటెన్షన్లీ అవాయిడ్ చేయమండి, అది ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఫస్ట్ లో నాకేంటంటే ఒక షుగర్ 1 ఇయర్ నుంచి వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ పోయానండి. మెడిసిన్స్ తీసుకున్నాను, మెటా ఇచ్చారు. కానీ దానివల్ల పెరగడమే కానియండి, తగ్గడం అనేది జరగలేదు. ఉండే కొద్దీ 450కి వెళ్ళిపోయిందండి షుగర్ లెవెల్. ఆ తర్వాత వచ్చేసి HP1+ అయితే 16.5కి వెళ్ళిపోయింది. దాన్ని మేము మేడం భారతి మేడం గారు కోచ్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది 6.5కి వచ్చేసింది ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా అవసరం లేదు, వాడాల్సిన పరిస్థితి ఉందండి. సో దీనివల్ల నేను చాలా థ్యాంక్స్ మేడం గారికి అండి. అంటే చాలా హెల్ప్ చేశారని చెప్పుకోవాలి. ఈ కమ్యూనిటీ వల్ల నాకు చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే మా మదర్ కి షుగర్ ఉండే, వాళ్ళని నేను ఎంత సఫర్ అవుతా ఉన్నప్పుడు చూశానండి. దానివల్ల నాకు చాలా భయం వేసేసింది. దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండిందండి. ఇప్పుడు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం గారికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు, ఎంతో మందికి మీరు హోప్ ఇచ్చినందుకు. చాలా మంది బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు చాలా గ్రేట్ హోప్ ఇచ్చారు. ఖచ్చితంగా మన ఇల్నెస్ ని వెల్నెస్ గా కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే మన లైఫ్ లో ఒక పర్సనల్ కోచ్ ఉండాలి అనేది మీరు అర్థం చేసుకున్నారు. అందరికీ మీ మోరల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విత్ దిస్ ఐఎమ్ డన్ అండి. మీ నుంచి ఏదైనా మీకు క్వశ్చన్స్ కనుక ఉంటే యూ కెన్ ఆస్క్ అండి. We will take few questions. Text చేయొచ్చు, like in the text box. సో చాట్ బాక్స్ లో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టెక్స్ట్ చేయొచ్చు. సో అందరికీ బాగా అర్థమైంది అనుకోవాలా? సో నో క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్ చిల్డ్రన్ మేడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్ చిల్డ్రన్, దట్ ఈస్ కాల్డ్ టైప్ 1 డయాబెటీస్. వాళ్ళకి పుట్టుకతోనే వాళ్ళ ప్యాంక్రియాస్ లోని బీటా సెల్స్ ప్రాపర్ పని చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అది. సో దానికి రివర్సల్ లేదు. కంపల్సరీగా ఇన్సులిన్ థెరపీ అంటే వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి ఇన్సులిన్ ని కంపల్సరీగా ఇంజెక్షన్స్ రూపంలో తీసుకొని తీరాల్సిందే. దట్ ఈస్ నాట్ రివర్సబుల్. బట్ మనం ఖచ్చితంగా ఇప్పుడు దే ఆర్ ఇన్ ఇన్సులిన్ థెరపీ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, మన డయాబెటిక్ సిమ్టమ్స్ లైక్ ఫెటిక్ కావచ్చు, ఫ్రీక్వెంట్ హంగర్ కావచ్చు, ఆకలి ఎక్కువగా ఉండడం కావచ్చు, దెన్
అదర్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటిని అవాయిడ్ చేయాలి అని అంటే అలాంగ్ విత్ ఇన్సులిన్ థెరపీ దే నీడ్ ప్రాపర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఖచ్చితంగా వాళ్ళ విషయంలో కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. వన్ జనరల్ క్వశ్చన్ మేడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయితే అది టైప్ 1 కాదా అని ఎవరో అడిగారు. ఎస్, అది టైప్ 1 కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో లింకప్ అయి ఉండేది టైప్ 2. సో టైప్ 2 ఈస్ రివర్సబుల్. కొంతమందికి బ్లడ్ టెస్ట్ వెళ్ళబోయే ముందు ఒక టాప్ 3 సిమ్టమ్స్ లైక్ విచ్ దే మే అబ్జర్వ్ అనే డైలీ బేసిస్ ఒక 1 వీక్ లో వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటే ప్రతిరోజు రిపీటబుల్గా ఉండే టాప్ 3 సిమ్టమ్స్ ఏమైనా షేర్ చేసుకోగలరు? ష్యూర్. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది. కాళ్ళు పిక్కల నొప్పులు అంటాం కదా, మోకాళ్ళ కింది వెనక కాఫ్ మజిల్స్ అవి బాగా నొప్పెడుతూ ఉంటాయి. అండ్ దెన్ దాహం, అతి దాహం ఉంటుంది. ఈ 3 కూడా మనం బాగా అబ్జర్వ్ చేయగలిగేటువంటి సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ని బట్టి ఖచ్చితంగా వీ నీడ్ టు గో ఫర్ డయాగ్నోసిస్. మేడం, ఈజ్ ఇట్ వన్స్ రివర్స్ అయితే అగైన్ వి విల్ గెట్ మళ్ళీ వస్తుందా? ఇప్పుడు ఒకసారి మనం గుడ్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకున్నాక అవి ఎందుకు వదులుకోవాలి? ఇప్పుడు డయాబెటీస్ రెమిషన్ కి వర్క్ చేసాము, ఆ ప్రాసెస్ లో మన లైఫ్ స్టైల్ మారింది, మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. సో చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నాము. సో ఈ హ్యాపీ హెల్తీ మూమెంట్స్ ని నాకు వద్దు అని వదులుకుంటామా? మళ్ళీ సేమ్ ఓల్డ్ బ్యాడ్ హ్యాబిట్స్ లోకి వెళ్తామా? ఇంకొకటి ఏంటి అని అంటే మనం అలవర్చుకున్నటువంటి అలవాట్లు అవి లైఫ్ టైం అయిపోతాయి ఆటోమేటిక్. ఇప్పుడు ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర, ఇప్పుడు రోజు నేను 5ంటికి లేచే అలవాటు ఉంది అని అనుకోండి, మనం అలారంతో పని లేకోకుండా మనం లేవగలుగుతాం. ఒక 10 నిమిషాల ముందే మన మైండ్ అలారం మనల్ని క్లిక్ చేస్తుంది. అదే విధంగానే మనం ఇప్పుడు కొత్తగా అలవర్చుకున్నటువంటి అలవాట్లు వద్దన్నా అవి హ్యాబిటాట్ అయిపోతాయి. సో ఖచ్చితంగా మనకు లైఫ్ లో కాన్షియస్నెస్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము outing కి వెళ్ళాం. సో ఆ outing కి వెళ్ళినప్పుడు మనము ఖచ్చితంగా బయట ఫుడ్ తినాల్సిందే. తినేటప్పుడు చాలా చూజీగా ఉంటాం. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మై హెల్త్ ఆర్ నాట్? సో గుడ్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇది వద్దురా బాబు అని మన మైండ్ చెప్పేస్తుంది. డోంట్ వరీ. సో ఇక్కడ అందుకే మనం ఇక్కడ దట్టు మనకి ఇక్కడ సెల్యులార్ లెవెల్లో వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్. ఈవెన్ మన సెల్ కి 120 days లైఫ్. సో మనం మినిమం 120 days ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో దట్ అప్కమింగ్ న్యూగా ఫామ్ అయ్యేటువంటి సెల్స్ అన్ని కూడా ఈ న్యూ సైన్స్ తో న్యూ హ్యాబిట్స్ తో డెవలప్ అవ్వడం వల్ల ఖచ్చితంగా వీ డోంట్ గో బ్యాక్ టు నార్మల్. డెఫినెట్ గా 100% మనము హెల్తీగానే మెయింటైన్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ మేడం. యా, అండ్ అవర్ లాస్ట్ క్వశ్చన్. ఉన్నాయా ఇంకా? లైక్ ఒక లాస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ హెరిడిటరీ అనుకోండి, లైక్ ఈజ్ ఇట్ బెటర్ టు అప్రోచ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ లైక్ సిమ్టమ్స్ చూసుకునే అప్రోచ్ అవ్వాలా? లేదు, వన్స్ మన వయసు 25 ఏళ్ళు దాటింది అని అంటే ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ మనం చెకప్లకి రెగ్యులర్గా వెళ్ళడం మంచిది, హెరిడిటరీ ఉంటే గనక. సో దురదృష్టవశాత్తు ఒకవేళ మనకు నోటీస్ అయ్యింది, మనం ప్రీ డయాబెటీస్ లో ఉన్నాము అని అనుకుందాం. సో ఆ ప్రీ డయాబెటీస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. దో ఇట్స్ ఏ హెరిడిటరీ. సో ఎలా అనంటే న్యూట్రియోజెనెమిక్స్ అనేది మనకు జీన్స్ ని కూడా ఆల్టర్ చేయగలిగేటువంటి మహత్తర శక్తిని కలిగి ఉన్నటువంటి సైన్స్. సో మనం ఈ సైన్స్ ని అప్లై చేయడం వల్ల మనకు DNA లెవెల్లో మనం మార్పును తెచ్చుకోగలుగుతున్నాం. కాబట్టి
జెనెటికల్ గా వచ్చేటువంటి డయాబెటీస్ ని కూడా వీ కెన్ ప్రివెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎవరో నా క్వశ్చన్ కి ఇంకా క్లారిటీ కావాలండి అని మెసేజ్ పెట్టారు. ఏంటి ఆ క్వశ్చన్? మేడం డయాబెటిక్ పర్సన్ స్వీట్స్ తీసుకోవచ్చా? నేను ఫస్ట్ లోనే చెప్పాను. ఇక్కడ షుగరీ ఫుడ్స్ అని అంటే కేవలం స్వీట్సే కాదు, చక్కెరే కాదు, బెల్లమే కాదు, తేనె కాదు, మనం తినే పిండి పదార్థాలన్నీ కూడా షుగరీ ఫుడ్సే. సో ఖచ్చితంగా వాటి మీద మనకు దృష్టి అనేది చాలా అవసరం. ఎగ్జాంపుల్ గా మన ఫుడ్ ప్లేట్ లో 25% కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉండాలి. అవి కూడా కాంప్లెక్స్ కార్బ్స్ అయి ఉండాలి. బట్ మనం వాటిని చాలా సింపుల్ ఫామ్ లో తీసుకుంటున్నాము. అందువల్ల అవి మనకు గ్లూకోజ్ లెవెల్స్ ని ఫాస్ట్ గా పెంచేస్తున్నాయి. సో మన మెయిన్ మన ఫుడ్ ప్లేట్ లో చాలా మార్పు రావాలి. మీరు ఎప్పుడో ఒకసారి ఒక స్వీట్ తిన్నంత మాత్రానో లేకపోతే ఒక కాఫీ టీ తాగినంత మాత్రానో మీ షుగర్ పెరిగిపోతుందని భయపడకండి. ఖచ్చితంగా ఫుడ్ ప్లేట్ లో మార్పు రావాలి. 50% ఆఫ్ ద ప్లేట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. ఒక 25% ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి. 25% లైక్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఒక 5% ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉండాలి. సో మరి ఇట్లాంటి ఫుడ్ ప్లేట్ తింటున్నామా? అందుకే మీకు పర్సనల్ వెల్నెస్ కోచ్ కావాలి అని చెప్పేది. ఆ గైడెన్స్ మీకు మీ కోచ్ ఇస్తారు. ఏమేం తినాలి, ఎలా తినాలి, ఏ రూపంలో తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, వాటర్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కని ఫుల్ఫిల్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేసి మీకు ఒక హోలిస్టిక్ హెల్త్ ని ప్రొవైడ్ చేసే వాళ్ళే మీ వెల్ హెల్త్ కమ్యూనిటీ వెల్నెస్ కోచ్. సో మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ వెల్నెస్ కోచ్ ని అప్రోచ్ అవ్వండి. 100% మీ ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డీటెయిల్డ్ కంప్లీట్. ఎవరో అనుష అనే వ్యక్తి ఏదో మెసేజ్ పెట్టున్నారు ప్రసాద్. 1 minute మేడం. If it is creatinine 1.1 is a sign of kidney disease. 1.5 I think not. Creatinine 1.5 ఉంటే is it a sign of kidney disease? ఎస్, కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గుతా ఉంది. నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది ఎందుకు తగ్గుతా ఉంది అనేది 100% మనం తెలుసుకోవాలి. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అది ఆ క్రియాటిన్ పెరగడానికి మన డయాబెటీస్ కారణమా, లేకపోతే మన ఫ్యాటీ లివర్ కారణమా, లేకపోతే మన అలవాట్ల కారణమా, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ కారణమా, అన్ని చూసుకోవాలి. మనం ఫస్ట్ లోనే రూట్ కాజ్ లో టాక్సిక్ డిపాజిషన్ ఎక్కువ ఉంటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం చెప్పుకున్నాం కదా. సో అది దాన్ని మనం ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ హై క్రియాటిన్ లెవెల్స్? మేబీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకు అనంటే హై బ్లడ్ ప్రెషర్ కిడ్నీ ఫంక్షనింగ్ ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి. ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. we need to identify the root cause, then only we can resolve that one. బట్ 1.5 అని అంటే ఖచ్చితంగా ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. మీ వెల్నెస్ కోసం మీరు అప్రోచ్ అవ్వండి. 100% ఛాన్సెస్ ఆర్ దేర్. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద పర్సన్. మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన పర్సన్ ఇన్వైట్ చేయండి, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. దే విల్ కనెక్ట్ యూ టు ద సీనియర్ వెల్నెస్ కోచ్ ఆర్ టు ద వెల్నెస్ కోచ్ ఆఫ్ వెల్ హెల్త్ కమ్యూనిటీ. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్ హెల్త్ కమ్యూనిటీకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్.